నమః శివాయ. ఓహో, దేవర్షి నారదుల ప్రణామం. ప్రణామం శివపుత్ర కార్తికేయ, ప్రణామం. తమరినిక్కడ ఇలా కలుసుకోకుండా నేను గనక కైలాసానికి వెళ్ళి ఉంటే తమరిని అక్కడా కలుసుకోలేకపోయేవాణ్ణి. కలిసే భాగ్యం అక్కడ కాదు ఇక్కడేనని రాసి పెట్టుంది. నారాయణ నారాయణ. ఏం భూలోకానికి సంచారానికని వెడుతున్నారా? అవును దేవర్షి, అదే నా ఆలోచన. భూలోకంలో ఎక్కడ ఏమేమి జరుగుతూ ఉందో వెళ్ళి చూడాలని ఉంది. జరిగేదేదో తెలుసుకుని ఏం చేస్తారు కుమార కార్తికేయ? అనుభవం ప్రాప్తిస్తుంది. ఆ అనుభవం వల్ల నా భవిష్యత్ కార్యాలు, నా లక్ష్యాలు నిశ్చయమవుతాయి. ఉత్తమం, అత్యుత్తమం. కానీ కైలాసం నుంచి బయలుదేరే ముందు పార్వతీమాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరునికి చెప్పి మరీ వస్తున్నారు కదా? వారు సర్వజ్ఞులు, త్రికాలదర్శులు కదా, వారికి ఇక చెప్పేదేముంది? వచ్చేశాను, వస్తాను. భూమిపై ఏం జరుగుతుందో చూడాలి. ప్రణామం దేవర్షి. నారాయణ నారాయణ. మహాదేవి, కుమార కార్తికేయుడు కనిపించడం లేదు. మేము కైలాసం అంతటా వెతికాం, కానీ వారెక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు కుమారుడు? తమకు చెప్పి వెళ్ళలేదా? లేదు. బహుశా పరమేశునికి చెప్పి వెళ్ళారేమో. నేను వెళ్ళి అడిగి వస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నీవు కార్తికేయుని చూసావా? లేదు మాత. నీవు చూసావా? లేదు మాత, నేను కూడా చూడలేదు. స్వామి, మన కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి చెప్పనైనా లేదు, నాకు చెప్పలేదు. అతన్ని మీరు వెతికించండి స్వామి. శాంతించు దేవి. కార్తికేయుడు సంచారానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. చింతించవలసిన అవసరమేం లేదు. అతడు తమకు చెప్పి వెళ్ళాడా? లేదు, చెప్పి వెళ్ళలేదు. అంటే తమరు తమ దివ్య దృష్టితో చూసి చెప్తున్నారా సంచారానికే వెళ్ళాడని? అవును దేవి, అలానే జరిగింది. స్వామి సమాధిలో లీనమయ్యారే, ఇప్పుడు నేనేం చేయను? మహేశులు నిశ్చింతులైతే తమరెందుకు చింతిస్తున్నారు? కుమారుడు సంచారానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. నిజానికి తారకాసుని చంపి విజయం పొందిన వాడికి భయం ఏమిటి? అతడెంతో శక్తివంతుడు, పరాక్రముడును. తమరు శక్తి సంపన్నలే. విజయ, పుత్రుడు ఎంతటి మహాయోధుడైనా, తల్లి ఎంతటి శక్తి రూపిణి అయినా, ఏమైనా తల్లి మనసు అనేది ఉందే. ఆ మనసు, ఒక పుత్రుడికి తల్లి అయిన మనసు ఎంతో సున్నితంగా, కోమలంగా ఉంటుంది. కుమారుడెప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు. అవును, పరమయోధుడు, సాహసవంతుడు. అతని గురించి చింతించడం వ్యర్థమే. తమరు పుష్పమాలను తయారు చేసే పనిని పూర్తి చేయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మునివర్యుల అగస్త్యులకు, దేవీమాత లోపాముద్రకు కార్తికేయుని సాదర ప్రణామాలు. ఎంత అదృష్టం! శివపుత్రుడే విచ్చేశాడా మా ఆశ్రమానికి? రా కుమార కార్తికేయ, నీకు స్వాగతం. అంటే మీకు నేను ఎవరో తెలుసా? తెలుసును. తారకాసురుని వధించి దేవతలకు హితం చేకూర్చిన వాణ్ణి తెలియని వారెవరు? శివపుత్రుని తెలియని వారెవరు కుమారా? మేము పరమేశ్వరుని ప్రార్థించాము. దక్షిణ ఖండంలో శివభక్తుని ప్రచారం చేయడానికి తమ ప్రతినిధిని ఎవరినైనా పంపమని.
ఆ పరమేశ్వరుడు మా ప్రార్థనను అంగీకరించారు. తమరిని తన ప్రతినిధిగా చేసి పంపారు. ఇది సంతోషకరమైన విషయమే. లేదు మాత, నేనిక్కడికి ప్రతినిధి రూపంలో శివభక్తి ప్రచారానికి రాలేదు. మరి ఏ ప్రయోజనం కోరి విచ్చేశావు కార్తికేయ? కేవలం కుతూహలమే. ఆకాశ మార్గాన సంచరిస్తుండగా క్రింద ఆశ్రమ పవిత్ర వాతావరణము తమరిని దర్శించాలనే కోరిక ఇక్కడికి తెచ్చాయి. మా తండ్రి శివశంకరులైతే ఈ విషయమై ఏమీ చెప్పలేదు. చెప్పవలసిన అవసరం ఏముంది? ఆయన మహిమలు విచిత్రమైనవి. ఆయన చేయవలసిందేదో ముందుగా చెప్పరు, కాని ఏదో ఒక ప్రకారంగా భక్తుల కోరికలను తప్పక తీరుస్తారు. తమరి అభిప్రాయం అర్థం కాలేదు. నేను పరమేశ్వరుని అభిప్రాయమే తెలుసుకుంటే తమకు నా అభిప్రాయం అర్థం కాలేదా? స్పష్టం చేస్తే తప్పక తెలుసుకుంటాను. స్పష్టంగా చెప్పేదే ఉంది. కేవలం నివేదన చెయ్యాలి. మీరిక్కడే ఉండిపోయి శివభక్తి జ్యోతిని వెలిగించండి. నేనా శివభక్తి అనే జ్యోతిని వెలిగించాలా? శివపుత్రుని కన్నా ఎక్కువ సమర్థవంతంగా ఎవరి పనిని చేయగలరు? కుమారా, శుభకార్యానికి ఆలోచనేలా? మునివర్య, తమరి అభీష్టం తప్పక నెరవేరుతుంది. కానీ అందుకు ఆలస్యం ఉంది. ప్రస్తుతానికి సెలవు. కారణం? తల్లిదండ్రుల ఆజ్ఞను పొందకుండానే సంచారం చేద్దామని బయలుదేరాను. ఇక్కడ స్థిరంగా ఉండాలన్నా నేను వారి ఆజ్ఞను పొందటం అవసరం. అవశ్యం. తల్లిదండ్రుల ఆజ్ఞ పొంది చేపట్టిన కార్యాలే శుభాన్ని, సఫలతను ఇచ్చి సుఖదాయం కాగలవు. నీవు నీ తల్లిదండ్రుల ఆజ్ఞ పొందిరా, మేము నీకై వేచి ఉంటాము. ప్రణామం మునివర్య. ప్రణామం మాత. నీ యాత్ర సుఖప్రదం కావాలి. వస్తాను మునివర్య. నేను త్వరగా వెళ్ళాలి. అమ్మ నా కోసం కలవరపడుతుంది. ఓం నమః శివాయ. ఇంకా విచారంలో మునిగి ఉన్నారా? ఏమైంది మీకు? పుత్రుడు కళ్ళ ఎదుట లేకుండా ఉంటే అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడో అనేది కూడా తల్లికి తెలియకపోతే ఆమెకి ఏం జరుగుతుందో అదే నాకు జరిగింది. తమరు అకారణంగా చింతిస్తున్నారు దేవి. కుమారుడు శీఘ్రమే వస్తాడు. ఈ వేళ మీరెప్పటిదాకా స్నానమే చేయలేదు. 2 పనులు ఒక్కసారి చేయడం ఎలా వీలవుతుంది జయ? 2 పనులా? 2 పనులేమిటి? స్నానం చెయ్యడము, కార్తికేయునికై చింతించడమును. 2 పనులు ఒకేసారి చేయలేకపోతే వాటిని విడివిడిగా చేయవచ్చు కదా. ముందు స్నానం చెయ్యండి. ఈ లోపు కార్తికేయుడు వచ్చేస్తాడు. చింతించటం అనేటువంటి 2 పని మీరు చేయవలసిన అవసరమే ఉండదు. పదండి, స్నానం చేయండి. సరే, ముందు మీరు వెళ్ళి అన్ని సిద్ధం చేయండి. నేను వస్తున్నాను. నంది, నంది. ఏమిటి మాత? నంది, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నీవిక్కడే ద్వారం వద్ద నిలబడి కాపలా ఉండు. జాగ్రత్త సుమా, ఎవరిని లోనికి రానివ్వకు. నేను ఉండగా లోపలికి వచ్చేటంత దుస్సాహసం ఎవరు చేస్తారు? మంచిది, మరి జాగ్రత్త. క్షమించండి పరమేశ, లోనికి వెళ్ళరాదు. ఏమన్నావు? నేను లోపలికి వెళ్ళకూడదా? నీవు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావు కదా. నీకేమైనా తెలుస్తోందా ఎవరితో ఏమంటున్నావో? నేను దేవాది దేవులు శివశంకరులకే చెప్తున్నాను. మహాదేవి యొక్క ఆదేశాన్ని అనుసరించే చెప్తున్నాను. ఆదేశం ఏమంటే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు. బుద్ధిహీనుడా, నన్ను కూడా ఇతరులతో లెక్క కట్టావా? నేను మహాదేవికి పతిని. ఆ సత్యం సంపూర్ణ జగత్తుకు తెలిసిందే స్వామి. కాని నేను మహాదేవి ఆజ్ఞను నిర్వర్తిస్తున్నాను. కేవలం మహాదేవి ఆజ్ఞని నిర్వర్తిస్తావా? మహాదేవిని ఆజ్ఞ మాట ఏమిటి? తప్పక పాటిస్తా. అయితే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా దారికి అడ్డు రాకు. అలా ఆజ్ఞ ఇవ్వకండి మహేశ. అది మహాదేవి ఆజ్ఞకు విరుద్ధమైనది. నాకు సేవకుడు అయ్యుండి నన్ను స్వామి అని అంటూ మహాదేవి ఆజ్ఞలనే పాటిస్తావా? నే తమరిద్దరికీ సేవకుణ్ణి కదా. నన్ను ధర్మ సంకటంలో పెట్టకండి మహేశ. సరే, ధర్మ సంకటంలో పడయ్యను. ఒకవైపుకు నెట్టేస్తాను. లే, అడ్డులే. మాతా పార్వతి, క్షమించండి.
ఏం ఆలోచిస్తున్నావమ్మా? కార్తికేయ, ఎక్కడున్నావు ఇప్పటిదాకా? నేను నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాను. నీకు నీ తల్లి గురించి కాస్తైనా విచారం లేదా? నన్ను వదిలిపెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతావో? ఇక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగి మరీ వెళ్ళు. కానీ ఇది చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి? ఏమిటి ఆలోచిస్తున్నావు పార్వతీదేవి? ఆశ్చర్యం, అత్యాశ్చర్యం. నీవింకా స్నానం కూడా చేయలేదా దేవి? ఇదేమిటి స్వామి? ఏమైంది? తమరిలా స్నాన మందిరానికి ఎలా వచ్చారో నేనెంతో భయపడిపోయాను. నీ స్వామిని చూసి భయపడ్డావా? ఇదేమిటి? స్వామికైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే అధికారం ఉంటుంది పార్వతి. అధికారమా? అధికారానికి పరిమితులు, తగు సమయమూ ఉంటుంది. స్వామి, ఇక మీరు వెళ్ళండి. నన్ను స్నానం చేయనివ్వండి. సరే, నీ ఇష్టం. నంది, నంది! ఆజ్ఞాపించండి మాత. ఆజ్ఞ కాదు, ప్రశ్న అడగాలి. నీకు తెలుసును కదా నేను స్నానం చేస్తున్నానని. మరి మీ స్వామిని లోనికి రాకుండా ఆపలేదెందుకని? ఆపానమ్మా, ఆపానమ్మా మాత. ఆపావా? ఎవరిని ఆపావు? మరి ఆగినదెవరు? ఆయన లోపలికి వచ్చేశారు. ఇక ఆపినదెప్పుడు? ఎవరిని? దీన్ని నీవు ఆపడమంటున్నావా? నేను ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆయనకు చెప్పాను కూడా, పార్వతీమాత స్నానం చేస్తున్నదని, లోపలికి వెళ్ళొద్దు అని. కానీ ఏమిటి? కానీ ఆయన నన్ను నెట్టేసి లోపలికి వెళ్ళారు. ఇందులో నేనింక చేయగలిగినదేముంది? ఆయన నాకు స్వామి, నేను ఆయన సేవకుణ్ణి. నీవు ఆయనకే సేవకుడివి. నా సేవకుడివి అయి ఉంటే నెట్టినంత మాత్రాన తొలగిపోయి ఉండేవాడివా? ఆయనను లోపలికి రానిచ్చేవాడివేనా నువ్వు? చెప్పు, ఏమంటావు? నేను కూడా చెప్పాను దేవి స్నానం ఆచరిస్తోందని. కానీ మహాదేవులది వినిపించుకోనే లేదు. మరి మేము ఆయన్ని ఎలా ఆపగలం? మాత, దేవాది దేవుని ఆపగలిగే సాహసం ఎవరు చేయగలరు? మీరంతా వివసులు, అసహాయులు అయితే ఇంకా మీరంతా వెళ్ళండి ఇక్కడి నుంచి. మేమంతా వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? ఏమా సమస్య? రక్షణ అనే సమస్య. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగవచ్చు కదా? మహాదేవులు తమకు భర్తయే, అందువల్ల ఇది అంత దుఃఖ సంఘటన కాదు. అన్యులే ఉంటే భవిష్యత్తులో ఇలా జరిగితే ఎలా? రక్షణకు ఏర్పాట్లు అవసరమే. ఏకాంత రక్షణకై ఎవరో ఒక విశేష వ్యక్తిని నియమించవలసి ఉంటుంది. ఇక్కడందరూ మహాదేవుని గణాలే, ఆయనకు సేవకులే. తమరికెవరు గణాలు లేరు సేవించి కాపాడ్డానికి. మీకే గణాలుంటే నంది మహాదేవుని ప్రవేశించనిచ్చేవాడా? స్వామి పట్ల స్వామి భక్తి వల్ల తమని రక్షించవలసిన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలుడయ్యాడు. సరిగ్గా చెప్పారిద్దరూను. నేను ఈ విషయాన్ని గురించి గంభీరంగా ఆలోచించవలసి ఉంది. ఆలోచన కాదు, జరగాల్సింది పని. తమరు కుమార కార్తికేయునికి తమ రక్షణ బాధ్యతను అప్పగించరాదా? మీకు ప్రియపుత్రుడు కదా. కార్తికేయుడా? అతడు ముందు శివపుత్రుడు, తర్వాతే నావాడు. మరి అతడికి నిలకడ ఉంటేనే కదా ప్రతి చోటికి అలా సంచరిస్తూనే ఉంటాడు. నేను ఈ విషయం గురించి ఏదో ఉపాయం ఆలోచించాలి. పార్వతి, ఎవరు నీవు? ఇది ఎటువంటి ప్రశ్న? నిన్ను నీవే ఎరుగవా? నువ్వు నేనా? అవును, నీవు నా సగుణ రూపానివి, నేనేమో నీ నిర్గుణ రూపాన్ని. శక్తి, శివ. అయితే ఈ ఏకాకార రూపం ఎలా విడిపోయింది? లీలల సృష్టి కోసమే. లీలలా? ఏమి లీలలు? లోక కళ్యాణానికై, జనహితవుకై. ఎవరివి లీలలన్నీ? నీ పుత్రుడు. ఎవరు? కార్తికేయుడా?
కార్తికేయుడు శివపుత్రుడు. అతడు నీ శరీరం నుంచి జన్మించినవాడు కాదు. అతడు నీ పుత్రుడై ఉండి కూడా నీవాడు కాదు. అతడు నా పుత్రుడు కాడు. అవును, కానీ కాదు కూడా. పుత్రుడు తల్లికి రక్షకుడవుతాడు, సగుణమాతకి. నీవు సగుణమాతవే. కార్తికేయుడు సంచార ప్రియుడు. మయూరం అతడి వాహనము. అతడు ఒకే చోట స్థిరంగా ఉండలేడు. అయితే మరి ఏమిటి ఉపాయం? సూక్ష్మ జగత్తు ఉపాయాలతో నిండినట్టిదే. వాటిని స్థూల జగత్తుకు తీసుకురావాలి. ఎలా? నీ సంకల్పంతోనే. సంకల్పం ద్వారా నీ దేహం నుండి దైహిక పుత్రుడికి జన్మనియ్యి. అతడే నీ పుత్రుడవుతాడు. నీ శరీరపు తేజపుంజం నుంచి జన్మించడం వల్ల అతడు ఉత్తముడై సలక్షణుడై ఉంటాడు. ఉత్తముడు సలక్షణుడా? అవును, వివిధ లక్షణాలతో నిండి ఉత్తముడై అతడికి సాటైన వాడు జగతిలోని ఇతరుడు ఏ పుత్రుడో ఉండబోడు. యావత్ ప్రపంచము అతన్ని గౌరవిస్తుంది. ఓ
ప్రణామం మాతా. నాయనా, బాబు, నీవు నా పుత్రుడివి. నీకు నాకు మధ్య నుండే ప్రేమానుబంధం ఎంతో దగ్గర చేస్తుంది. తల్లిని, పుత్రుణ్ణి. నేను నీ తల్లిని, నీవు నా పుత్రుడివి. సంబంధము ఇంకా దగ్గరవడము నేను ముందుగానే తెలుసుకున్నాను మాత. అందుకే నేను నిన్ను మాత అని పిలిచి ప్రణామం చేశాను. సరే గాని ఒక విషయం చెప్పండి, నా పేరేమిటి? గణేశుడు. గణేశుడు నీ పేరు. గణాల్లో శ్రేష్ఠుడు, గణాలకు ఈశుడు. మరి నేను తనువు, మనసు, ప్రాణం, శ్రద్ధతో సేవలందిస్తాను మాత. నీవు నాకు సేవలందిస్తావా? అవశ్యం మాత. తల్లి కన్నా ఎక్కువగా ఇంకెవరు పుత్రుడికి దగ్గర? సామీప్యాన్ని కాపాడడానికై పుత్రుని కర్తవ్యం ఏమిటంటే అతడు తన తల్లికి సేవలు అందించాలి. నేను అదే చేస్తాను. ఇదిగో దండం. దీనివల్ల ఏమవుతుంది మాత? ఈ దండంతో నీవు దండించాల్సి ఉంటుంది. ఎవరిని? ఎవరైనా అనుమతి లేకుండా లేదా నా అనుజ్ఞ పొందకుండా నా గదిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారిని. తమ ఆజ్ఞ పాటిస్తాను మాత. నీవు జాగరూకుడవై ఇక్కడ కాపలా కాస్తూ ఉండాలి. లోనికెవరూ ప్రవేశించరాదు సుమా. తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను మాత.